రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపుకు అవసరమైన నిధులను విడుదల చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రకటించారు. డైట్ ఛార్జీలకు 170 కోట్లు, ఉద్యోగుల వేతనాల కోసం 100 కోట్లు విడుదల చేశారు. అద్దె బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులకు సైతం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రతి నెల బిల్లుల చెల్లింపు విధిగా జరుగుతాయంటూ ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలంటూ ఆదేశించారు. త్వరలోనే యూనిఫామ్ పంపిణీ ఉంటుందని తెలిపారు. మరొకవైపు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతిరోజు కౌన్సిలింగ్ వంటి చర్యల ద్వారా గురుకులాల్లో విద్యా నాణ్యతను రేవంత్ రెడ్డి గారి సర్కార్ మెరుగుపరుస్తుంది. గతంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిన విద్యా వ్యవస్థను ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పునరుద్ధరిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లు, వసతి గృహాలు, గురుకులాల్లో ఉన్న సమస్యలను నిర్మూలిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.